ఒక బ్రదర్గా మీకు చెప్పేది ఏంటంటే హెల్త్. మీరు డబ్బుల కోసం మా మదర్ ఇవాళ మా కోసం కష్టపడి అన్నం తినకోకుండా టీ తాగేది, 2 పూటలు టీ తాగేది, 1 పూట అన్నం తినేది. ఆ రోజు అంత కష్టపడి ఈరోజు హెల్త్ మొత్తం పాడు చేసుకొని ఇంట్లో ఉంది. మీరు కష్టపడే కష్టము మీ హెల్త్ మీరు చూసుకుంటేనే మీరు బాగా ఉంటారు. అదర్వైజ్ మిమ్మల్ని చూసుకునే వాళ్ళు వాళ్ళ పని ఒత్తిడి వల్ల, పని బిజీ వల్ల, ఇంకో వేరే కారణాల వల్ల మిమ్మల్ని చూసుకునే పరిస్థితి ఉండకపోవచ్చు. ఇంట్లో హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీరు బిజినెస్లో ఎట్లా ఇన్వెస్ట్ చేస్తున్నారో మీరు మీ పైన ఇన్వెస్ట్ చేసుకోండి. సెల్ఫ్ లవ్ ఇంప్రూవ్ చేసుకోండి. అది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనల్ని మనం లవ్ చేసుకుంటేనే మన చుట్టుపక్కల వాళ్ళని లవ్ చేస్తాం. మనం హ్యాపీగా ఉంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ హ్యాపీగా పెట్టవచ్చు. వాళ్ళ కోసం ఇవాళ మనం తినకుండా కష్టపడితే మన కోసమైనా వేరే వాళ్ళ కోసం మన హెల్త్ని పాడు చేసుకుంటే ఆ డబ్బులు రేపు పొద్దున మీకు ఉపయోగపడదు, మీ ఫ్యామిలీకి ఉపయోగపడదు, మీరు సంపాదించిన మొత్తం అందులో పెట్టాల్సి వస్తుంది. అంటే మా మదర్ ఇప్పుడు అంతా కష్టపడ్డది, ఈరోజు నడవలేని పరిస్థితి ఉంది, చాలా వీక్ అయిపోయింది. ఎందుకనంటే అప్పుడు ఆమె ఆ రోజు వాళ్ళకి చెప్పడానికి ఎవరు లేరు, వాళ్ళు చేసే పని చేసుకుంటూ వెళ్ళిపోయారు కాబట్టి. సో ఈరోజు మీరు మీ హెల్త్ని మీరు కాపాడుకోలేకపోతే మాత్రం మీ పిల్లల మ్యారేజ్, మీ మనవల్ని వాళ్ళని చూడాలి అంటే మీరు హెల్త్ ఇప్పటి నుంచే సెట్ చేసుకుంటే అట్లీస్ట్ ఒక 30 minutes వాకింగ్ లేకపోతే 10,000 steps per day మంచి ఎక్సర్సైజ్ అవన్నీ చేసుకుంటూ వెళ్తే మీరు ఖచ్చితంగా హెల్తీగా ఉంటారు.